ఐక్యంగా కూటమి నేతలు ప్రజల ముందుకు వెళ్లేందుకు అటల్ మోదీ యాత్ర దోహదపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతమైందని, అన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి సానుకూల స్పందన లభించిందని చెప్పారు. రేపు సుపరిపాలన దివస్ సందర్భంగా రాజధాని అమరావతిలో అటల్ స్మృతివనం వద్ద వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొంటారని మాధవ్ వెల్లడించారు. నమ్మకంతో అయితే ప్రజలు ఇవాళ కూటమికి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించి అక్కడ పెట్టారు. అనేక రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్న తరుణంలో మేము కలిసి ఉన్నాం. ఆ విధంగానే వెళ్తాం. కొన్ని కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం, కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. ఆ విధంగా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఏదైతుందో ఆలోచనని స్వీకరించి ఆ విధంగా ప్రోత్సహించి ఏదైతే కూటమి సంబంధించిన ఐక్యత కూడా చాటడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. అలాగే అంటే ప్రతిపక్షాలు కూడా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న ఈ కార్యక్రమాలని సంబంధించిన కాకుండా కోటి సంతకాలకు సంబంధించిన అనేక రకాల విషయాలతో పక్కదారి బట్టి చెప్పుకో ప్రయత్నం కూడా రాష్ట్రంలో నడుస్తుంది. కనుక పచ్చగా ఉంటే కొందరు ఊరుకోలేరు. ఆ విధమైన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ యాత్ర ద్వారా ఒక సమైక్య స్ఫూర్తి రగిల్చడం తప్పనిసరిగా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని కూడా సరిదిద్దుకొని ముందుకెళ్తాం. ఆ విధంగా వెళ్ళడానికి కూడా మాకు యాత్ర దోహదపడిందని మీకు తెలియజేస్తున్నాను. రేపు ఈ యొక్క యాత్రకి ఒక అద్భుతమైన ముగింపులా మన యొక్క అమరావతిలో అనేక రకాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కానీ ఎవరి విగ్రహం కూడా అమరావతిలో లేదు. అమరావతిలో వచ్చే మొట్టమొదటి విగ్రహం అది కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిది రావటం, దాంట్లో ముఖ్యమంత్రి గారి చొరవ, ఆయన తీసుకున్న ఏదైతే ఒక నిర్ణయం అద్భుతమైంది. ఆ విధంగా ఆయన అటల్ స్మృతివనం అని చెప్పి ఒక 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, దాంట్లో ఒక అద్భుతమైన విగ్రహాన్ని సుమారు 13 అడుగుల అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు భారీ సభ ఉండబోతుంది.